సినిమా అనేది ఎలాంటిదంటే, ఇప్పుడు మనల్ని ఎవరన్నా బాగా కొడతారనుకో, కొడతంటే కొట్టడం తెలుస్తుందా? కొడతాడు కానీ మన బాధ వానికి తెలియదు. అట్లా. అలాగే వాని సంతోషం మనకు రాదు కదా! వాడు హ్యాపీగా ఉంటే మనకు రాదు ఆ సమయంలో. అట్లా ఉంటాయి. ఇప్పుడు మనల్ని బాగా కొడతాన్నాడన్న, కొడతా ఉంటే పక్కవానికో వానికి తగిలితే వాని ఎంజాయ్ వాడు, వాని సంతోషం వాళ్ళు పడతా ఉంటారు. అంతే కదా! అలాగే వాళ్ళు పడుతున్న సంతోషం కష్టాల్లో ఉన్న మనకు రావు. మనం కష్టపడుతున్న ఆ బాధ అక్కడ సంతోషం ఉన్నోనికి తెలియదు. కాబట్టి వాని సంతోషం వానిది, మన బాధ మనదే. అంతే కదా! ఒకరిదొకరికి తెలియదు కదా! అంతే కదా! అట్లుంటుంది అన్నట్టు. ఇప్పుడు ఎంతోమంది శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. దొంగలను కొడతా ఉంటే నరకం అనుభవిస్తూ ఉంటారు. అదే సమయంలో మనం హ్యాపీగా ఉండం. కానీ పాపం వాళ్ళు బాధలు పడుతూ ఉంటారు కదా! అట్లా అన్నట్టు. వాళ్ళ బాధ మనకు అర్థం కాదు. కానీ వాళ్ళు నరకం అనుభవిస్తూ ఉంటారు. అలాగే మనం సంతోషపడుతున్నాం. మన బాధ మన సంతోషం వాళ్ళకి వస్తుందా ఖైదీలకు? వాళ్ళు పాపం ఆడ నరకం అనుభవిస్తూ ఉంటారు. ఇట్లా ఎవరి ప్రపంచం వాళ్ళు ఉంటారు. పగలు రాత్రిలాగా. పగలుకు రాత్రి తెలియదు, రాత్రికి పగలు తెలియదు కదా! అట్లా ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఒకరిదొకరికి తెలియదు అన్నమాట. పగలు రాత్రిలాగా. పగలుకు రాత్రి తెలియదు, రాత్రికి పగలు తెలియదు. అట్లా మనం కష్టాల్లో మనం నొప్పి పెడతా ఉంటే తెలియదు. వాడు పండుగ చేసుకుంటా ఉంటాడు. వాడు పండుగ చేసుకుంటా అంటే నొప్పిలో కష్టాల్లో ఉన్న మనకు తెలియదు కదా! మనకు రాదు, ఆ సంతోషం రాదు. అట్లుంటుంది. ఎవరి దగ్గరికి తెలియదు అన్నమాట. ఇట్లుంటుంది జీవితం అంటే. అయితే మరి సినిమా అనేది ఎలా చూస్తారు? ఎందుకు చూస్తారంటే, ఇప్పుడు పేపర్లో న్యూస్ చదువుతుంది, ఎన్నో న్యూస్ చదువుతుంది, మనం చూస్తాం కదా! అలాగే బయట రోడ్డు మీద కళ్ళారా కూడా కొన్ని విషయాలు చూస్తాం. ఎవడో ప్రమాదంలో ఉన్నాడు, ఎవడో చచ్చిండు, ఎవడో యాక్సిడెంట్ అయింది, ఏవో ఉంటాయి కదా! ఆడ ఎవ్వరు లేరు అనుకో, యాక్సిడెంట్ అయింది, ఆత్మహత్య చేసుకుంటాడు, చూస్తాం. అంతేగాని మనకేంది వాళ్ళతో మనకే సంబంధం లేదు కదా! చూస్తాం ఏమైంది అని. పేపర్ న్యూస్ లాగా కళ్ళారా చూస్తాం అన్నట్టు. ఇది ఏమైంది, యాక్సిడెంట్ అయిందా, ఏమైనా ఆత్మహత్య చేసుకున్నాడా, ఇద్దరు బాగా కొట్లాడుకుంటున్నారా అనేది చూస్తాం. అంతే, మనకు సంబంధం లేకున్నా చూస్తాం కదా! ఇగో అలాగే సినిమా అనేది అలాంటిది అనమాట. ప్రేక్షకుడికి సంబంధం లేకుండా ఆ ఘటనను చూస్తారనమాట. ఓకే, సినిమాల్లో చూస్తారనమాట. అది ఎలాంటిదంటే, చెప్పాను కదా, మనం కష్టం ఒకటి బాగా కొడతాననుకో, ఎవరో కొడతా ఉంటే అది వేరేటోనికి సంబంధమా? పోలీస్ స్టేషన్లో ఖైదీలను కొడతా ఉంటారు. కొడతా అంటే పక్కన వాళ్ళకి సంబంధమా? మనం హ్యాపీగా షాపింగ్ చేయడము, ఆడవాళ్ళు ఎంజాయ్ చేయడము, లవ్ చేసుకోవడము, కూల్ డ్రింక్ తాగడము హాయిగా చేస్తూ ఉంటాం. అలా మనం కూల్ డ్రింక్ హాయిగా తాగుతూ ఉంటే ఆడ ఖైదీలో తెలుస్తుందా? పాపం దెబ్బలు తింటానికి వాళ్ళకి తెలియదు, మన సంతోషం రా. ఇట్లా ఎవరికైతే ఒకరిదొకరికి తెలియదు కదా! అలాంటిది అనమాట. సినిమా అనేది అలాంటిది. అలా క్రియేట్ చేస్తారు. అదే చూసే ప్రేక్షకుడు ఎలాంటి వాడు ఎలా చూస్తారంటే, చెప్పాను కదా, రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఆత్మహత్యలు చేసుకుంటారు, మనుషులు చనిపోతారు. చనిపోతే మనం ఆ ఘటనను చూస్తాం కదా, మనకు సంబంధం లేకుండా ఏమైంది ఈడ అని చూస్తాం, చూసినావా? అలాంటిది సినిమా అనమాట. అలా క్రియేట్ చేయాలి సినిమా అంటే. అలా చూస్తాడు ప్రేక్షకుడు.